క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తునామున మీకందరికీ షాలేం ప్రార్థనా మందిరం తరపున ప్రత్యేకమైనటువంటి శుభములు వందనములు తెలియజేయుచున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ప్రియులారా, నీవు ధర్మశాస్త్రంను అనుసరించి ప్రవర్తించు వాడవైతివా? సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రంను అతిక్రమించు వాడవైతివా? నీ సున్నతి కాకపోవును. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనిన ఎడల అతడు సున్నతి లేనివాడై ఉండియు సున్నతి గలవాడుగా ఎంచబడును కదా. మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా? బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. క్రీస్తునందున ప్రియులరా, మరి చదువుకున్నటువంటి వాక్య భాగంలో 25వ వచనము చూస్తే, నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వాడవైతివా? సున్నతి ప్రయోజనకరమగును కానీ ధర్మశాస్త్రమును అతిక్రమించు వాడవైతివా? నీ సున్నతి కాకపోవును. కాబట్టి క్రీస్తునందున ప్రియులారా, కొంతమంది యూదులు అనగా ప్రత్యేకంగా యూదులు మరియు వేరే మతస్థులు కూడా ఈ యొక్క సున్నతి అనే ఆచారమును చాలా కాలం నుంచి, అనాది కాలం నుంచి ఆచరిస్తూ ఉండడం అనేది గమనిస్తున్నాము. కానీ ఇది ఈ యొక్క ఆచారం అంటే గోప్యాంగ చర్మమును కత్తిరించుకుంటేనే అతడు యూదుడుగా పరిగణించబడతాడు అనేది మరి నియమంగా యూదులకు ఉన్నది. కాబట్టి మరి ఈ యొక్క యూదులకు ఉన్నటువంటి నియమము మనం గమనించినట్లయితే దీనిని సున్నతి అంటారు. ఈ సున్నతి ఎప్పుడు ప్రయోజనకరం అవుతుందంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించేటప్పుడు సున్నతి ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఇది శరీరక సంబంధమైనటువంటి ప్రక్రియ ప్రియులరా, అనగా అక్షరార్థమైనటువంటి ప్రక్రియ. ఇది ఆత్మీయ ప్రక్రియ కాదు అని మనము చెప్పవచ్చు. మరి నిజముగా ఆత్మీయ సున్నతి పొందవలసినటువంటి వారంగా ఉంటున్నాం. హృదయాన్ని మనము శుద్ధి చేసుకోవలసినటువంటి వారంగా ఉంటున్నాము. కానీ బాహ్య ఆచారం వలన మనకు ఏమాత్రం కూడా ప్రయోజనము కలగదు. దేహమును శుద్ధి చేసుకోవడం వలన ప్రయోజనం కలగదు. హృదయాన్ని శుద్ధి చేసుకోవడం వలన మనకు ప్రయోజనము కలుగుతుంది. మరి ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా సున్నతి కలిగి ఉండడం ప్రయోజనము లేదు ప్రియులరా. కాబట్టి ధర్మశాస్త్రాన్ని అతిక్రమించక ధర్మశాస్త్రానికి లోబడే వారంగా మనం ఉండాలని తెలియపరచబడుతున్నాము. మరి ఆ విధంగా ఒకవేళ ఎవరైనా సున్నతి కలిగి ఉండి ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తే ఆ సున్నతి కాకపోవునని తెలియపరచబడుతూ ఉంది. 26వ వచనం చూస్తే, సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనిన ఎడల అతడు సున్నతి లేనివాడై ఉండియు సున్నతి గలవాడుగా ఎంచబడును. ఒకవేళ ఎవరైనా సరే క్రైస్తవులుగా పిలువబడినటువంటి వాడు సున్నతి ఆచారములు పాటించరు ప్రియులారా, సున్నతి లేనివాడుగా ఉంటాడు. అంటే బాహ్య సంబంధమైనటువంటి ఆచారము లేనివాడుగా ఉంటాడు. అయితే అతడు ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని నీతి విధులను, దేవుని యొక్క న్యాయపు విధులను గైకుంటూ ఉంటాడు. అతడు సున్నతి లేకపోయినప్పటికీ కూడా సున్నతి గలవాడుగా ఎంచబడుతూ ఉంటాడు. సున్నతి ఉన్నవాడుగా ఎంచబడుతూ ఉంటాడు. కాబట్టి క్రీస్తునందు నా ప్రియులరా, సున్నతిలో ఏమి లేదు కానీ, ఆచారంలో ఏమి లేదు కానీ
బాహ్య ఆచారంలో ఏం లేదు, కానీ ఆత్మీయ శుద్ధి అనేది అవసరము అయి ఉన్నది ప్రియులారా. 27వ వచనం గమనిస్తే, మరియు స్వభావం బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియు గల వాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా అని వ్రాయబడి ఉంది. కాబట్టి స్వభావాన్ని బట్టి సున్నతి లేనివాడు, ఎవరైతే సున్నతి లేనివాడుగా ఉంటాడో వాడు క్రైస్తవుడై ఉన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని ఆ క్రైస్తవుడు నెరవేర్చిన ఎడల దేవుని పిల్లవాడు, దేవుని కుమారుడు సున్నతి ఆచారము లేనివాడుగా ఉండి ధర్మశాస్త్రాన్ని కనుక నెరవేర్చినట్లయితే ఈ ఆచారం అక్షర సంబంధమైనటువంటి ఆచారం, ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఆచారం కాదు. అక్షరమును సున్నతియు గలవాడుగా మరి ఉండి ధర్మశాస్త్రం అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా. కాబట్టి ధర్మశాస్త్రము అతిక్రమించే వారికి, సున్నతి గలవారికి తీర్పు ఉన్నదని మరి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ప్రియులరా. మరి బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, అంటే శరీర సంబంధంగా ఆ యొక్క ఆచారాన్ని ఆచరించినటువంటి వాడు యూదుడు కాదు. కానీ మరి యూదుడెవరు అంటే ఆత్మీయంగా మరి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించేవాడు నిజమైనటువంటి యూదుడు అని పిలువబడతాడు ప్రియులారా. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, ఆ శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అది ఏంటంటే అది అక్షరార్థమైనది, అది శరీర సంబంధమైనది, అది ఆత్మ సంబంధమైన ఆచారము కాదు, దేవుడు కోరుకునే ఆచారము కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, అంటే అంతరంగమందు శుద్ధి కలిగినటువంటి వాడే యూదుడు. తన అతిక్రమంలోను మరి ఒప్పుకొని యేసుప్రభు రక్తం ద్వారా కడగబడిన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కానీ, సున్నతి అనగా అక్షర సంబంధమైన సున్నతి కాక ఆత్మ సంబంధమైనటువంటి సున్నతి ఆత్మ సంబంధమైనదిగా ఉంటుంది. ఆత్మ సంబంధమైన సున్నతి ఆత్మయందు జరుగునదే కానీ బాహ్యంగా అక్షరార్థంగా జరిగే సున్నతి కాదు దేవుడు కోరుకునేది. కాబట్టి ఆత్మ సంబంధమైన సున్నతి కలిగినటువంటి వారంగా ఉండాలే కానీ బాహ్య ఆచారపరంగా, మతాచారపరంగా మరి కలిగి ఉన్నటువంటి సున్నతి కాదు, అది అవసరము లేదు ప్రియులారా. దానివలన ప్రయోజనము లేదు. దానివలన ఎవరికి ప్రయోజనం ఉంటుందంటే శరీరానుసారంగా ప్రవర్తించే వారికి సున్నతి వలన ప్రయోజనము ఉంటుందేమో. మరి అట్టివానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. కాబట్టి అక్షరార్థంగా ప్రవర్తించేవానికి మెప్పు అనేది మరి ఉండదు ప్రియులారా. ఆత్మ సంబంధమైనటువంటి సున్నతి గలవానికి మెప్పు మనుషుల వలన కలగకపోవచ్చు, కానీ దేవుని వలననే మెప్పు కలుగుతుంది. కాబట్టి మనము అంతరంగ శుద్ధి కలిగినటువంటి వారంగా, హృదయ శుద్ధి కలిగినటువంటి వారంగా ఉన్నట్లయితే మాత్రమే మనుషుల వలన మెప్పు మనకు కలగకపోవచ్చు, కానీ దేవుని వలననే మనకు మెప్పు కలుగుతుంది. కాబట్టి బాహ్య సంబంధమైనటువంటి సున్నతి కంటే ఆత్మ సంబంధమైనటువంటి సున్నతి ముఖ్యమైనది. కాబట్టి హృదయ శుద్ధి ముఖ్యమైనది. మరి కుండను కడగకుండా ఆ కుండలో ఎన్ని విలువైనటువంటి ఆహార పదార్థాలు వండినా కూడా ఆ ఆహార పదార్థాలు తినుటకు పనికిరావు. కాబట్టి ప్రియులారా, మరి ఆ యొక్క కుండ శుద్ధి అనేది అవసరమైంది, హృదయ శుద్ధి అనేది అవసరము అయి ఉన్నది ప్రియులారా. హృదయము శుద్ధి చేసుకోవాలంటే యేసు రక్తము ద్వారా శుద్ధి అవుతుంది. కుండను శుద్ధి చేసుకోవాలంటే నీటి ద్వారా, సోపు ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరని వ్రాయబడింది ప్రియులారా. కాబట్టి హృదయ శుద్ధి కలిగి మనము జీవించాలని, బాహ్య సంబంధమైనటువంటి అక్షరార్థమైనటువంటి మనుషులు చేసే ఆచారబద్ధమైనటువంటి శుద్ధి వలన మనుషులకు మెప్పే కానీ దేవునికి మెప్పు, దేవుని వలన మెప్పు అతనికి
కలగదు. కాబట్టి ఆ ప్రకారంగా జీవించడానికి దేవుడు మనకు విశేషమైనటువంటి కనికరాన్ని కృపను చూపించి నడిపించును గాక. దేవుడు మన వినికిడిలో తన వాక్యాన్ని ఆశీర్వదించును గాక. ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అబాండెంట్లీ.